డిఎస్సిలో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ నిర్వాకం వల్లే వేలాది మంది అభ్యర్థులు నష్టపోయారని విమర్శించారు. డిఎస్సిలో పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలపై లోకేష్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎలాంటి ఆటలు ఆడని వారికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. లోకేష్ గారు వివరణ ఇస్తాడు, లోకేష్ గారు మాట్లాడతారనుకున్నాం. లేకపోతే వాళ్ళ తండ్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతామని అనుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితుల్లో అనేక అవకతవకలకు సంబంధించి జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే కార్యక్రమం ప్రభుత్వం చేయబోతా ఉంది అని ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటే విద్యాశాఖ కార్యదర్శి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా కనీసం సమాధానాలు కూడా చెప్పనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు నిరుద్యోగులందరిలో ఉన్నటువంటి బాధ ఏంటంటే ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తితోనే ఆగలేదు. ఈ ఒక్క వ్యక్తి ద్వారా కొన్ని కోచింగ్ సెంటర్లకు ఆ పేపర్ పోవడం, కానీ దానివల్ల కొంతమంది చాలా మంది నిరుద్యోగులకి అన్యాయం జరిగింది అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే, మేము అడిగేది కూడా ఒక ఎంక్వైరీ చేయండి. మీరు పక్కన పెట్టిన తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీలో అది ఆ ఒక్కరికి మాత్రమే పరిమితమైందా, లేక ఆ వ్యక్తి ద్వారా అనేక మంది దానివల్ల బెనిఫిట్ అయ్యి తద్వారా నిరుద్యోగులకి నష్టం జరిగిందా లేదా అన్నది విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. 421 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో టెట్ కానీ డిఎస్సి కానీ రాయకుండా ఏకపక్షంగా ఇచ్చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న 2026 మేలో ఆ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటూ ఇంకో జీవో విడుదల చేశారు. ఆ పాత జీవోని క్యాన్సిల్ చేశారు. అంటే ఇన్ని మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? అవకతవకలు జరిగినట్టుగే కదా. ఈరోజు నిరుద్యోగులు చెప్తూ ఉన్నారు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి, డబ్బులకు అమ్మేసుకున్నారు, టెట్ గాని డిఎస్సి గాని రాయకుండా స్పోర్ట్స్ కోటా ఇవ్వడం ఏంటి?